జీవించాలి అనేదే ఆ దేవుని కోరిక ఉన్నది. Amen. హల్లెలూయా. And you know, back home we sing a song. Maybe you know it, but we sing a song. There are people almost everywhere, every country. There's people almost everywhere whose hearts are all aflame with the fire that fell at Pentecost, that cleansed and made them clean. It is burning now within my soul. Oh, glory to His name! I'm so glad that I can say I'm one of them. హల్లెలూయా. మరి ఆ యొక్క మా సంఘంలో ఒక పాట పాడేవారు. మరి ఆ యొక్క పాటలో మరి ఆ యొక్క పెంటెకోస్తు దినాన ఏ శక్తి అయితే ఏ ఆత్మ అయితే దిగిందో ఆ ఆత్మ నన్ను తాకింది, నా యొక్క హృదయాన్ని తాకింది. ఈ లోకంలోని ప్రతి దేశంలోనూ ఆ ఆత్మని కలిగిన ప్రజలు ఉన్నారు. వారి యొక్క హృదయాన్ని మండించి ఆ యొక్క అగ్ని చేత మండించే ప్రజలు ఉన్నారు. మరి ఆ ప్రజలలో నేను ఒకడినైనందుకు నేను సంతోషిస్తున్నాను. Hallelujah. Hallelujah. Amen. Amen. So, by way of introduction, the Apostle Paul wrote the book of Thessalonians. మరి దీనికి ముందుగా నేను చెప్తున్నాను ఆ యొక్క ఉపోద్ఘాతంగా మరి పౌలు ఈ యొక్క పత్రికని తెస్సలోనికలో ఉన్న ఆ పరిశుద్ధులకు రాశాడు. I mean, actually, he wrote 14 books in the New Testament. Paul did. మరి పౌలు ఆ యొక్క కొత్త నిబంధనలో ఆ యొక్క 14 పుస్తకాలను ఆయన రాశాడు. Amen. And he wrote this book, they reckon, about 20 years after Jesus had went up into glory. మరి యేసుక్రీస్తు ఆ యొక్క మహిమలోనికి వెళ్ళిన తరువాత 20 సంవత్సరాల తరువాత ఈ యొక్క గ్రంథం ఈ పుస్తకములు రాయబడ్డాయి. Amen. And he wrote the book that he wanted to confirm with the believers what they believed was the truth. Amen. మరి ఆ యొక్క విశ్వాసులు నమ్మే కార్యములు, విశ్వసించే కార్యములు వాస్తవములై ఉన్నాయి, సత్యములై ఉన్నాయని చెప్పి ఆయన వాటిని నిశ్చయపరుస్తూ రాశాడు వీటిని. Amen. And he wanted them to know the basic truths of Christianity. మరి క్రైస్తవుల యొక్క మరి ఆ యొక్క సత్యములు, బేసిక్ ట్రూత్ అంటే వారు నమ్మే ప్రాథమికమైన సత్యములను గురించి వారు ఎరగాలని పౌలు యొక్క పత్రికలన్నిటిని రాశాడు. Amen. And Paul exhorted them, he encouraged them to live holy lives. పరిశుద్ధ జీవితమును జీవించాలని ఆ యొక్క విశ్వాసులందరినీ ప్రోత్సహిస్తూ ప్రోత్సాహపరుస్తూ ఈ యొక్క పత్రికని రాశాడు ఆయన. And he asked them, continue to be a holy people. Hallelujah. ఆయన అడుగుతున్నాడు, మీరు పరిశుద్ధ జీవితమును జీవించండి అని వారితో చెప్తున్నాడు. Amen. And in this book he also talked about the coming of the Lord, the body change for those believers who have fallen asleep in Christ. Amen. That God would bring them out of the grave. Hallelujah. And with the living saints, they would rise to go to meet Jesus Christ in the air. మరి ఈ తెస్సలోనిక పత్రికలోనే ఏ విధముగా ఆ యొక్క మహిమలో ప్రవేశించి లేదా ఆ యొక్క ముందుగా నిద్రించినటువంటి పరిశుద్ధులు వారితో కూడా సజీవులుగా ఉన్న పరిశుద్ధుల యొక్క శరీరమును మార్చబడి వీరందరూ కలిసి ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకోవడానికి వెళ్తారని ఈ యొక్క మాటలు కూడా ఈ తెస్సలోనిక పత్రికలో ఆయన రాశాడు. Amen. And you would say, do you believe that, brother? Do you believe that your wife, she's in the cemetery today? Amen. And one day God's going to raise her up? I absolutely believe it 100%. Amen. ఒకవేళ సహోదరుడా మరి నీ యొక్క భార్య మరి ఆమె మృతి చెందింది, నిద్రించింది, ఆమె ఇప్పుడు ఈ రోజు సమాధిలో ఉన్నది. మరి అయితే నీ యొక్క భార్య ఒకనొక దినాన లేస్తుందని నువ్వు నమ్ముతున్నావా? ఆమె మహిమలో లేచి మరి దేవుడు ఆమెను వెంటబెట్టుకొని వస్తాడని నువ్వు నమ్ముతున్నావా అని ఒకవేళ నేను నన్ను అడిగితే నేను చెప్తాను, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. దేవుడు ఒకనొక రోజు నా భార్యని because scripture cannot be broken. If God speaks it, it will happen. Hallelujah. Amen. వాక్యం నిరర్ధకము కానేరదు. ఆయన మాట చెప్పాడు అంటే వాక్యములో సెలవిచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేరుతున్నది. ఆమేన్. Paul talked to them about the coming of the Lord, that he would come back again. Hallelujah. మరి for his bride. మరి ఆయన వధువు కోసము ప్రభు మరలా తిరిగి వస్తాడు అని ఆయన పౌలు రాస్తూ ఉన్నాడు. Amen. Now I'm going to come back to that scripture to finish off. But మరి ముగింపులో ఆ యొక్క వాక్యం దగ్గరికి నేను వస్తాను. we look at the book of Ephesians that we read the story out of there. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆ యొక్క వాక్యాన్ని చదివాము 6వ అధ్యాయంలో. Amen. And we read that this was Paul's final word to the church. మరి ఇక్కడ ఈ ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు యొక్క చివరి మాటలు ఉన్నాయి. ప్రోత్సాహపరిచే
చివరి మాటలుగానే పౌలు యొక్క మాటల్ని రాస్తూ ఉన్నాడు ఎఫెసీ సంఘానికి. This was his final word to the Ephesian church age. Hallelujah. ఎఫెసీ సంఘ కాలానికి పౌలు ఇచ్చినటువంటి చివరి మాట